Hello, dear students, welcome back to our YouTube platform Rohit's Academy. So guys, Andhra Pradesh వ్యాప్తంగా ఆల్మోస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయింది. ఇది అయిపోయినప్పటి నుంచి అందరూ ఒక కామన్ సెట్ ఆఫ్ సెక్షన్ ఫామ్ అయిపోయింది. ఎగ్జామ్ ఎప్పుడు, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు అన్న కామన్ క్వశ్చన్ అంతటా వినిపిస్తుంది. సో ఆ కాంటెక్స్ట్లో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో యూజువల్గా ఒక ప్రాక్టీస్ ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జాంపుల్, ఎందుకంటే అది ప్రతిసారి రిక్రూట్మెంట్ అవుతుంది. ఒక కామన్ పల్స్ తెలుసుకోవాలంటే ఆ యూపీఎస్సీ తెలుసుకుంటే మిగతా వాటిని చాలా ఈజీగా రిలేట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. కానీ ఒక పర్టికులర్ టైంలో ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ అయిపోతుంది. ఆ టైం నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తారు కూడా. అది ఎప్పుడు అంటే రిజల్ట్స్ ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చేస్తారో ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ వీళ్ళందరికీ సంబంధించి ఒక హైలైట్ లేకపోతే వాళ్ళ గొప్పతనాన్ని వివరించినప్పుడు చాలామందికి నేను కూడా ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలి, సో నేను కూడా ఈ కష్టమైనా కానీ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి నన్ను నేను నిరూపించుకోగలగాలి ఇలా అనుకుంటారు. సేమ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది దీనికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. ఒకటి మిస్ అయిన వాళ్ళు అండ్ కొత్త సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్, కొత్త క్రౌడ్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇంట్రెస్ట్తో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్న ఉద్దేశంతో వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎన్నో రోజుల నుంచి వీటికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయో వీళ్ళకు సంబంధించిన గొప్పతనము లేకపోతే వాళ్ళు చేసిన కష్టం ఇదంతా కూడా న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో, ప్రింట్ మీడియాలో దీని గురించి వివరిస్తూ ఉన్నారు. సో ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకు ఇదొక ఊతం లాగా, ఇదొక కెటలిస్ట్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, మనల్ని మనం కూడా మా అక్కలానో లేకపోతే మా బ్రదర్లానో లేకపోతే మా చుట్టుపక్కలకు చెందిన వాళ్ళు ఎవరిలాగైతే సాధించారో నేను కూడా సాధించాలి అనుకుంటారు. జనరల్గా అడిగేది ఏంటంటే సో ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ రిక్రూట్మెంట్ అంటే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ అని చెప్పి వెయిట్ చేస్తారు. నెక్స్ట్ నోటిఫికేషన్ రావాలంటే ఈ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ అయిపోవాలి. ఈ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ కోర్టు కేసులు అని చెప్పి డిఫరెంట్ మిస్టేక్స్ అని చెప్పేసి అలా నలిగిపోతూ ఉండేసరికి వీళ్ళలో ఒక మోటివేషన్ లేదు. సో ఫస్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ కదా అప్పుడు చూద్దాము అన్న ఆలోచనతో ఉన్నారు. మనందరి ఆలోచనకు లేకపోతే మనందరి థింకింగ్ ప్రాసెస్కి భిన్నంగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇటు గ్రూప్ 1 అండ్ ఇటు గ్రూప్ 2 ఈ రెండు రిజల్ట్స్ కూడా ఇచ్చేశారు. రిజల్ట్స్ ఇచ్చేసరికి ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకునే వర్గం, లేకపోతే ఆ ఛానల్స్లో లేకపోతే ఆ ప్రింట్ మీడియాలో వీళ్ళ గొప్పతనం చూసిన తర్వాత మేము కూడా ఈ స్థాయికి వెళ్ళాలి. సో ఇట్లా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కొత్తగానైనా లేకపోతే ఒక రీస్టార్ట్ లాగా అంతకుముందు మిస్ అయిన వాళ్ళైనా కొత్తగా ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా ఫిక్స్ అయిపోయి ముందుకు వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ వెంటనే క్లిక్ అయ్యే పాయింట్ ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటుందా లేకపోతే ఎప్పుడు ఉంటుంది, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుందా ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా వీళ్ళందరినీ వెంటాడుతూ వేధిస్తూ ఉంది. సో దాని గురించి ఒక్కసారి డిస్కస్ చేసే ముందు మనందరికీ తెలుసు ఏదైనా ఒక పర్టికులర్ టైంని ఎస్టిమేట్ చేయడానికి వీ నీడ్ టు హ్యావ్ సమ్ రెఫరెన్సెస్. ఇంతకుముందు గవర్నమెంట్కి సంబంధించిన ప్రతినిధులు జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి దాని గురించి అనౌన్స్ చేయడం జరిగింది. కొన్ని టిపికల్ లేకపోతే కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారు. వి ఆల్ నో దట్. మళ్ళీ వాళ్ళ నుంచే వి గాట్ అనదర్ అప్డేట్ దట్ ఉగాది, ఇంతకుముందు వీడియోలో కూడా ఇది చెప్పాను, ఉగాదికి జాబ్ క్యాలెండర్ 100% వస్తుంది అని. మనకున్న పరిస్థితుల్లో పాజిటివ్ వేతో ముందుకు వెళ్ళాలి కాబట్టి మనకు వేరే చాయిస్ లేదు, ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తారు అని అనుకుందాం. ఇవ్వకపోతే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చారనుకోండి, సో బేస్డ్ ఆన్ దిస్ మనకు కొన్ని ఎస్టిమేట్స్ కావాల్సి ఉంటుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా ఇమ్మీడియట్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ రాదు. కొన్ని పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని బేస్ చేసుకొని ప్రతిదీ ఒక పర్టికులర్ వేలో ముందుకెళ్తాం. సో కాబట్టి ఉగాది తర్వాత 2 months అంటే ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఒక 2 months కనీసం, ఇంకా నేను 2 monthsలో ఇస్తారని చెప్పట్లేదు, నోటిఫికేషన్కి కనీసం 2 నెలలు పడుతుంది. ఒకవేళ ఇదే అనుకున్నట్లుగానే జరిగి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 months తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గ్రూప్ 2కి మళ్ళీ కనీసం 2 months ఉంటుంది. అంటే ఓవరాల్గా 2+2+2 అట్టిగా ఫిబ్రవరి మార్చిని కూడా క్యాలిక్యులేట్ చేస్తే వీఆర్ హ్యావింగ్ హౌ మచ్ అంటే 6 months.
సో ఇప్పుడు రీసెంట్గా FBO ప్రిలిమ్స్ చూస్తే నోటిఫికేషన్కి ఎగ్జామ్కి ఆల్మోస్ట్ ఒక 45 డేస్ పెట్టారు. అలాగే ఇట్లా కొన్ని ఎగ్జామ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్కి ఒక 45 to 2 months ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని టోటల్గా వీఆర్ హ్యావింగ్ హౌ మచ్ టైం, మినిమం టైం టు ద ప్రిలిమ్స్. అంటే నిజంగానే ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తే దెన్ వీ విల్ బీ హ్యావింగ్ విత్ 6 months. సో ఇది కూడా మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ చేయాలి. యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి ఎక్కువ టైం ఇవ్వట్లేదు. దానికి కూడా యావరేజ్గా ఒక 2 to 3 months మాత్రమే టైం ఇస్తున్నారు. ఇది బెస్ట్ కేసెస్లోనే మ్యాక్సిమం 3 monthsకి వెళ్ళడం, కొన్ని సందర్భాలు అది కూడా ఇవ్వట్లేదు. సో మొన్న అయితే మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పి కూడా చాలామంది డిమాండ్ చేయడం మనం చూస్తాం. ఆల్మోస్ట్ జూలైలో జరగాలి, సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఒక 3 to 4 months దొరికింది. సో ఒక 2 to 3 months దొరుకుతుంది మళ్ళీ మెయిన్స్. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే మనకి ఇంత టైం దొరుకుతుంది. సో ఇప్పుడు నిజంగానే నువ్వు సీరియస్గా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 100% నువ్వు ఈ పోటీలో నుంచి వెనకబడిపోతావు. ఏదో భయపెడుతున్నాను, ఏదో మభ్య పెడుతున్నాను మాత్రం అనుకోకండి, రియాలిటీ. ఎందుకంటే ఏపీ గ్రూప్ 2లో ఉన్న సిలబస్, సో ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఉన్న సిలబస్ జనరల్గా ప్రిలిమ్స్ కానిచ్చేద్దాం తర్వాత మెయిన్స్ చేద్దాం అనుకునే స్టూడెంట్స్ ఉంటారు. దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో టోటల్గా గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్ చేయాలంటే కనీసం 6 months టైం పడుతుంది. కొత్త వాళ్ళకి కనీసం 6 months టైం. అండ్ అలాగే అన్నీ బాగా జరిగితే ఎగ్జామ్ జరగటానికి కూడా ఎంత రోజుల టైం ఉందంటే 6 months టైం ఉంది. సో దీస్ ఆర్ గోయింగ్ టు గెట్ ఈక్వేటెడ్. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, బట్ మళ్ళీ ఇంకొకసారి చాలా క్లియర్గా చెప్పాలి అన్న ఉద్దేశంతో చేసే ప్రయత్నం ఇది. సో టోటల్గా వీఆర్ హ్యావింగ్ హౌ మచ్ టైం అంటే 6 months. అంటే ఉగాదికి జాబ్ క్యాలెండర్ వచ్చిన 6 months టైం ఉంది. ఇప్పటి నుంచి నువ్వు ఉగాదికి జాబ్ క్యాలెండర్ అన్నట్లుగా ప్రిపేర్ అవుతేనే వీ విల్ బీ హ్యావింగ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ టు గెట్ గుడ్ స్కోర్. ఎందుకంటే సో మనకు ఒక పర్టికులర్ టైం తెలిస్తే మన స్పీడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఒకలా ఉంటుంది. యూజువల్గా కాలేజీలో సెమిస్టర్ ఉంటాయి కదా, సో సెమిస్టర్కి ఎక్కువ టైం ఉన్నప్పుడు అసలు చదవనట్టు అలా ఫ్రీగా వెళ్ళిపోతాం. సెమిస్టర్ దగ్గర పడుతున్న కొద్దీ మన స్పీడ్నెస్ అనేది పెరుగుతుంది. అక్కడ సెమిస్టర్ కాబట్టి కొన్ని ఎగ్జామ్సే ఉంటాయి, కానీ ఇక్కడ గవర్నమెంట్ ఎగ్జామ్, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ కాబట్టి ఈ సిలబస్కి అంటే మన సెమిస్టర్ కంటే ముందు 10 days మనం ఎలా ఉంటామో ఎగ్జామ్ కంటే ముందు 6 months అంత స్పీడ్తో చదివితేనే మనం సిలబస్ కంప్లీట్ చేసుకోగలుగుతాం. సో కాబట్టి లెట్ అస్ హోప్ దట్ ఇక్కడ నుంచి రాబోయే 6 నెలలు, సో ఆగస్ట్లో కానీ కొంచెం అటు ఇటుగానైనా ఎగ్జామ్ ఉండటానికి మోర్ ఛాన్సెస్ అన్న అజంప్షన్తో, మళ్ళీ నేను చెప్పట్లేదు మీరెవరు ఆగస్టులో చెప్తానికి అని మాత్రం అనుకోకండి, ఆ ప్రీ అజంప్షన్తో మనం ఒక పర్టికులర్ డేట్ పెట్టుకొని ముందుకు వెళ్తే మన సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్, మరి ఆల్రెడీ ఇప్పుడు మిస్ అయిన స్టూడెంట్స్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అది చెప్పే కంటే ముందు ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. సో ఏపీలో గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న క్యాండిడేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళు ఒక సెక్షన్ అయితే ఆన్లైన్లో కోర్సెస్ తీసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఫస్ట్ థింగ్, మనకు ఈ ఇన్స్టిట్యూట్ బాగా కంటెంట్ ఇవ్వగలుగుతారా, మంచి కంటెంట్ చెప్పగలుగుతారా, తెలుగులో ఇవ్వగలుగుతారా, ఇంగ్లీష్లో ఇవ్వగలుగుతారా, రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారా. సో దీంతో పాటు మంచి కంటెంట్ కంటే ముందు అది చెప్పే వాళ్ళు మంచి ఫ్యాకల్టీస్ అలా అని డౌట్ ఉంటుంది మన దాంట్లో. సో ఆల్రెడీ అంతకుముందు వీడియోలో డిస్ప్లే చేశాను, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్. సో జాగ్రఫీ ప్రిలిమ్స్లో 5 subjects ఉన్నాయి. జాగ్రఫీ జగదీష్ సార్, ఇండియన్ హిస్టరీ ప్రజ్వల్ సార్, సొసైటీ శంకర్ రెడ్డి సార్, అండ్ మెంటల్ అబిలిటీ మమతా మేడం, అండ్ కరెంట్ అఫైర్స్ శ్రవణ్ సార్. సో ఈ 5 కరెంట్ అఫైర్స్ రోజు చెప్తూ ఈ 5 subjectsని మీకు సాధ్యమైనంత ఈజీగా అవ్వడానికి దే ఆర్ టెల్లింగ్ దాట్ మచ్ వెరీ చాలా అద్భుతమైన కంటెంట్ ఇస్తున్నారు. సేమ్ అట్లాగే మెయిన్స్ తీసుకుంటే ఇండియన్ పాలిటీ నేను, సైన్స్ అండ్ టెక్నాలజీ జగదీష్ సార్, ఎకానమీ చోటి ప్రభాకర్ సార్, ఏపీ హిస్టరీ దత్తు సార్ అండ్ రమణ సార్. ఈ ఫ్యాకల్టీలను చూసుకోండి. సో ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలంటే మంచి కంటెంట్ చెప్పాలంటే మంచి ఫ్యాకల్టీ. ఈ మంచి ఫ్యాకల్టీతో పాటు ఆ క్లాసెస్కి సంబంధించి మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుందా, లేకపోతే డౌట్స్ రిజాల్వ్ చేయడానికి ఫ్యాకల్టీస్ అవైలబుల్ ఉంటారా, టెస్ట్ సిరీస్, ఇవన్నీ ఒకే విధంగా అడ్రస్ చేయడానికి రోహిత్స్ అకాడమీలో వీఆర్ హ్యావింగ్ 2 things. సో ఎంప్లాయీస్ అండ్ ఆల్సో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్. ఎంప్లాయీస్ దగ్గర తక్కువ టైం ఉంటుంది, సో వాళ్ళకి ప్రిపేర్ అవ్వాలి అనిపిస్తుంది. చూడండి చాలా సందర్భాల్లో ఎంప్లాయీస్కి వాళ్ళు డిమోటివేట్ అవుతుంటారు. రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో 20 years పిల్లలు అంటే 20 సంవత్సరాల పిల్లలున్న వ్యక్తులు కూడా గ్రూప్ 2 సాధించిన వాళ్ళు, ఉద్యోగం చేస్తూ సాధించిన వాళ్ళు, సో హౌస్ వైఫ్గా ఉండి సాధించిన వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు.
సో ఎంప్లాయీస్ గ్రూప్ 2 సాధించడం కష్టం అనే భ్రమ నుంచి కంప్లీట్గా పక్కన పడండి. మీకున్న టైం ఏదైతే ఉంటుందో దాంట్లో కరెక్ట్ ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎంప్లాయీస్ చూడండి, పాలిటీ 2.5 అవర్స్, ఏపీ హిస్టరీ 2.5 అవర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 1.5 అవర్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ బేసికల్గా మెయిన్స్ని కవర్ చేస్తున్నాను ఫస్ట్ 2 months, తర్వాత దెన్ వీ విల్ బి గోయింగ్ ఫర్ ద ప్రిలిమ్స్. అండ్ అలాగే ఫస్ట్ 2 monthsలో డైలీ మాత్రం ఖచ్చితంగా ఏం కవర్ చేస్తున్నాను, కరెంట్ అఫైర్స్. సేమ్ అట్లాగే రెగ్యులర్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్, సో 2 మెయిన్స్ 2 ప్రిలిమ్స్. సో ఇలా బ్యాలెన్స్డ్గా, ఎందుకంటే సార్ ఫస్ట్ ప్రిలిమ్స్ చదవాలా, ఫస్ట్ మెయిన్స్ చదవాలా, ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎంతసేపు చదవాలి, ఇట్లాంటివి ఎన్నో డౌట్స్ ఉంటాయి. వాటన్నిటిని రిజాల్వ్ చేయడానికి వీఆర్ పుట్టింగ్ దిస్ పాయింట్. సో ఇలా డే వైజ్ ప్లానర్, ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇది మా టెలిగ్రామ్ ఛానల్లో అండ్ మా వాట్సాప్ ఛానల్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఈ పీడిఎఫ్. సో యూ కెన్ జస్ట్ సీ. సో ఇండియన్ పాలిటీ 2 గంటల వీడియో క్లాస్ అండ్ అలాగే 15 minutes రివిజన్, 15 minutes మెటీరియల్ అండ్ అలాగే ఒక టాపిక్ అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో ఇందులో టోటల్గా క్లాసెస్ అంటే గ్రూప్ 2 కోర్స్ సిలబస్ కంప్లీట్ చేయడానికి క్లాసెస్తో పాటు అవసరమైన మెటీరియల్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ రెండింటిని ఎలా రివైజ్ చేయాలి, రివిజన్ చేసిన తర్వాత ఏ టాపిక్కి ఆ టాపిక్ కంప్లీట్గా టెస్ట్, ఇవన్నీ చేసినప్పుడే మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా పరిపూర్ణత అంటారు కదా, అది వెళ్తుంది. సో అటువంటి బెస్ట్ థింగ్స్ అన్నీ కూడా రోహిత్స్ అకాడమీలో ఉన్నాయి. యూ కెన్ గెట్ దిస్. అండ్ నెక్స్ట్ సీనియర్స్, లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు, జస్ట్లో ఇది మిస్ అయింది, వాళ్ళ కోసం స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను. సో యూజువల్గా ఇలా మిస్ అయిన వాళ్ళందరికీ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్తో చెప్పిన వానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫర్ సపోజ్ చూడండి, ఒక స్టూడెంట్ అటెంప్ట్ 1 ఇస్తున్నాడు. ఈ అటెంప్ట్ 1కి ఇతను ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. ఐ జస్ట్ టెల్ యూ, ఫస్ట్ అటెంప్ట్ ఇతను ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యాడు అండ్ ద సేమ్ థింగ్ ఈజ్ విత్ రిగార్డ్ టు రిజల్ట్. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడు అంటే సేమ్ ఇక్కడ మీరు గ్రూప్ 2 పెట్టుకోండి. సో అటెంప్ట్ 1 ఫస్ట్ అటెంప్ట్ ఒక ఎక్స్ అనే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. ఎక్స్ అనే స్ట్రాటజీ అంటే సో అండ్ సో బుక్స్ని కంప్లీట్గా చదువుతూనే ఉండడం, క్లాసెస్ వినడము, అంతే. ఇంకా ఒక పర్టికులర్ మీరు ఏదో ఒక స్ట్రాటజీ వేసుకోండి. సో ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యాడు అండ్ రిజల్ట్ ఈజ్ రిజల్ట్ ఫెయిల్ అయ్యింది. సో సేమ్ ఫస్ట్ అటెంప్ట్ ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఫాలో అయ్యాడు, రిజల్ట్ ఈజ్ ఫెయిల్. ఇప్పుడు అటెంప్ట్ 2 సెకండ్ అటెంప్ట్. సో మళ్ళీ ఏమనుకుంటాడంటే ఫస్ట్ స్ట్రాటజీ ఫెయిల్ అయ్యాను. స్టూడెంట్ ఏం చేస్తారంటే నేను ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటో వెతికే పనిలో పడతాడు, దానిపైన ఫోకస్ చేయడు. సో ఫెయిల్ అవుతారు అంతే. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ అదే స్ట్రాటజీ, ఇంతకుముందు ఫాలో అయిన స్ట్రాటజీ, అవే బుక్స్ని చదవడం, అలాగే చదవడం, సగం ఏదో ఒక పర్టికులర్ అంటే అంతకుముందు ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యారో సేమ్ స్ట్రాటజీని మళ్ళీ ఫాలో అవుతారు సెకండ్ అటెంప్ట్. అంటే ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారు, కనీసం సెకండ్ అటెంప్ట్లోనైనా ఖచ్చితంగా క్రాక్ చేయాలి అన్న ఉద్దేశంతో చదువుతాడు. సో ఇప్పుడు చెప్పండి, ఇంతకుముందు ఫాలో అయిన స్ట్రాటజీనే ఇప్పుడు కూడా ఫాలో అయ్యాడు, మరి రిజల్ట్ ఏమొస్తుంది? ఖచ్చితంగా ఫెయిలే వస్తుంది. కానీ ఇతని ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఏంటి? పాస్. అంటే నువ్వు సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా ఫాలో అయ్యావు, సేమ్ రిజల్ట్ వస్తుంది ఇక్కడ కూడా. నువ్వు ఇంతకుముందు ఫాలో అయిన స్ట్రాటజీ ఇక్కడ మార్చావు అనుకో, ఫర్ సపోజ్ వై అనే స్ట్రాటజీ, నువ్వు ఇక్కడ స్ట్రాటజీ చేంజ్ చేస్తావు అండ్ ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ కూడా చేంజ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ పాస్. అంటే థింగ్ ఏంటంటే ఇక్కడ 2 ఫెయిల్ ఆర్ పాస్ పెట్టుకున్నాను. మనకి ఇక్కడ జనరల్గా నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. నేను చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళకి ఫస్ట్ మనసులో వచ్చే థింగ్ ఏంటంటే ఇన్ని రోజులు ఒక బుక్ చదివాను, ఫెయిల్ అయ్యాను, మేబీ కంటెంట్ లేక ఫెయిల్ అయ్యామో అన్న భావనలో ఉంటూ ఆల్రెడీ ఒక పర్టికులర్ బుక్ చదువుతారు కదా, మనకి ఇప్పుడు ఎక్కువ టైం ఉంది కదా, ఈ బుక్తో పాటు ఇంకొక బుక్ తీసుకుందామని చెప్పి ఇప్పటి వరకు చదివిన బుక్స్ అని పక్కన పెట్టి ఒక కొత్త బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తాం. అంటే వాళ్ళ ఏ బిలీఫ్లో ఉన్నారంటే ఎందుకు ఫెయిల్ అయ్యామో అని రీజన్ని వాళ్ళు కరెక్ట్గా చెక్ చేసుకోరు, క్రాస్ చెక్ చేసుకోకుండా మేము చదివిన బుక్స్ కరెక్ట్ కాదు అన్న భ్రమలో ఉంటారు. బుక్స్ కాదండి, మార్కెట్లో ఉండే అన్ని బుక్స్ మంచిదే, కానీ ఆ బుక్స్ యొక్క కాంటెక్స్ట్ ఎలా తీసుకున్నాం అనేది మ్యాటర్. సో ఫెయిల్ అయిన వాళ్ళందరూ బుక్స్ మార్చకండి, ఫెయిల్ అయిన వాళ్ళంతా స్ట్రాటజీల్ని మార్చండి. ఎలా? ఇంతకుముందు నువ్వు కంప్లీట్గా చదువుతూనే ఉన్నావు, టెస్ట్స్ తక్కువ రాసావు, సో ఇప్పుడు టెస్ట్స్ ఫోకస్ చేయి. ఇంతకుముందు టెస్ట్స్ రాసావు, కానీ టెస్ట్ రాసిన ప్రతిసారి అందులో ఉన్న మిస్టేక్స్ని నువ్వు రెక్టిఫై చేసుకోకుండా అలా జస్ట్ గుడ్డిగా టెస్ట్ రాసుకుంటూ పోయావు. ఇప్పుడు ఏం చేయాలి? చదువుకో, రివైజ్ చేయి, టెస్ట్ రాయి,
ప్రతి టెస్ట్ తర్వాత ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నీకు ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్తూ ఉండు. ఇవాళ 10 మార్కులు వచ్చాయి, రేపు 12 మార్క్స్ తెచ్చుకో, 15 మార్క్స్ తెచ్చుకో, 20 మార్క్స్ తెచ్చుకో. ఇలా నీకు నువ్వు నిరంతరం చేంజ్ అవుతూ, మెరుగుపడుతూ, ఇంప్రూవ్ అవుతూ చిన్న చిన్న అడుగులు వై ఖచ్చితంగా రిజల్ట్ మారుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు 4 లక్షల అప్లికెంట్స్లో మళ్ళీ 3 లక్షల మంది మళ్ళీ వీళ్ళు ఫీల్డ్లోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళంతా ఏం చేస్తారు, ఇంతకు ముందు చేసిన స్ట్రాటజీ మళ్ళీ చేసి మళ్ళీ ఫెయిల్ అవుతారు. దానివల్ల ఎక్కువ సంవత్సరాలు ఇందులో ఉంటారు. సో చేంజ్ ద స్ట్రాటజీ, గేర్ మార్చండి. ఇంతకు ముందు చేసిన దాంట్లో పొరపాట్లు, తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా అంచనా వేసుకొని నెక్స్ట్ వాటిని రెక్టిఫై చేసుకొని ఇప్పుడు రిజల్ట్ని మార్చుకోండి, పాస్ అవ్వండి, సెలెక్ట్ అవ్వండి. సో దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇది నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. సో ఎందుకంటే ఏపీ గ్రూప్ 2లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్ని ఓవర్కమ్ చేయడం అంత ఈజీ కాదు. సో యాజ్ ఎ బ్రదర్గా సో ఆల్రెడీ చాలామంది మెసేజ్ పెడుతున్నారు, సార్ చాలా డిమోటివేటెడ్గా ఉన్నాం, డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాం, సో అగమ్య గోచరంగా ఉంది, ఏం చేయాలి, ఏం తోచట్లేదు, జాబ్ చేయాలా, జాబ్ చేయకూడదు. కొంతమంది అయితే మీ దగ్గర ఏదో జాబ్ ఉంటే చెప్పండి సార్, చేస్తూ చదువుతాను, అసలు ఈ ఊర్లోంచి బయటపడాలి, నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను, ఇట్లాంటివి ఎన్నో మెసేజ్లు పెడుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. ఆ పెయిన్ అన్బియరబుల్గా ఉంటుంది, కానీ ఇంకొకసారి తప్పితే ఆ పెయిన్ ఇంకాస్త కఠినంగా ఉంటుంది. సో ఆ పెయిన్ రాకుండా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో ఇంకేదైనా ప్రిపరేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీకు నా పర్సనల్ నంబర్ షేర్ చేస్తున్నాను, 9110556858 వాట్సాప్లో. ఏదున్నా జస్ట్ కీప్ అ మెసేజ్ టు మై నంబర్, ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. సో అండ్ అలాగే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు బెస్ట్ స్ట్రాటజీ కోసం చూస్తే రోహిత్స్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. హైదరాబాదులోకెల్లా అత్యున్నతమైన టాప్ ఫ్యాకల్టీస్ చేత మంచి మంచి కంటెంట్ మీకు ఇస్తున్నాం. అండ్ అలాగే సో కంటెంట్ అప్డేట్ కాదు అని అనుకోకండి, ఖచ్చితంగా కంటెంట్ అప్డేట్ అవుతుంది. కొత్త బడ్జెట్, కొత్త ఎకనామిక్ సర్వే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్త పాలిటీ రిలేటెడ్ టాపిక్స్, కొత్త అమెండ్మెంట్స్, సో లేకపోతే కొత్త కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, కొత్త శాటిలైట్స్ ఏవైతే లాంచ్ చేసామో అన్నిటికీ సంబంధించి అప్డేట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కొత్తగా మళ్ళీ కూడా క్లాసెస్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ కొన్ని అయ్యాయి కూడా. జాగ్రఫీ స్టార్ట్ అయింది, ఇండియన్ పాలిటీ స్టార్ట్ అయింది, డైలీ కరెంట్ అఫైర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, మెంటల్ ఎబిలిటీ మళ్ళీ కొత్త కొత్త క్లాసెస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో రోహిత్స్ అకాడమీ ఎప్పుడూ మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఎంతోమంది ఆదరణను పొందింది. మొన్న కూడా 31 గ్రూప్ 2 అడ్మిషన్స్ అయ్యాయి. కొంతమందికి తక్కువ, కొంతమందికి ఎక్కువ అవ్వచ్చు, బట్ నా కాంటెక్స్లో 31 అడ్మిషన్లు సో మొట్టమొదటి ప్రయత్నంలోనే తీసుకురావడం చాలా అద్భుతమైనది. సో ఇలానే భవిష్యత్తులో కూడా మేము తీసుకొచ్చే ర్యాంక్స్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి అని కోరుకుంటున్నాను. సో మంచి గ్రూప్ 2 కంటెంట్ కావాలి, సో మంచి గైడెన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ గెట్ బ్యాక్ టు దిస్ నంబర్. సో యాజ్ ఎ డైరెక్టర్ సో నేను హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, రోహిత్స్ అకాడమీ కంబైన్డ్గా రన్ చేస్తున్నాను. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 5 సార్లు మెయిన్స్, 2 సార్లు ఇంటర్వ్యూకి రీచ్ అయ్యి కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే స్టూడెంట్ పల్స్ తెలిసి సో ఎలా చెప్తే బాగుంటుంది ఏంటి ఇవన్నీ తెలిసిన అనుభవంతో చెప్తున్నాను. వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ద బెస్ట్ కంటెంట్. మంచి గ్రూప్ 2 క్లాసెస్ కావాలనుకుంటే డు నాట్ వెయిట్, రోహిత్స్ అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేయండి. ఫ్రీ డెమోస్ కూడా ఉంటాయి, చూసిన తర్వాతనే జాయిన్ అవ్వండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కానీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నంబర్కి కానీ కాల్ చేయండి. థ్యాంక్ యూ.